మీరు అసలు రామాయణం చదవాలి. చదువుతుంటే అసలు నేనైతే అంటాను, ఒక పెళ్లి కొడుకు అయ్యేటప్పుడు శ్రీరామాయణం బాలకాండ చదవకుండా పెళ్లి చెయ్యకూడదు. శ్రీరామాయణం బాలకాండ చదవడం పూర్తి చేస్తే వివాహం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, గృహస్థాశ్రమం అంటే ఏమిటో అర్థం అవుతుంది. చదవడం అంటే ఏదో కాగితాలు తిప్పడం కాదు, దాని యందు ధార్మిక దృష్టితో చదవాలి. చెక్కాడంతే రామచంద్రమూర్తి. ఒక నదిలో దొరికినటువంటి శిలని తీసుకొచ్చి శిల్పి చెక్కి కన్నులు చెక్కేటప్పుడు చిన్న ఉలి పెట్టి దెబ్బ కొడుతూ చెక్కుతాడు. ఆఖరణ కన్నులు పూర్తయిపోతాయి. కన్నులు పూర్తయిపోయిన తర్వాత విగ్రహానికి ప్రతిష్ఠ జరుగుతుంది. జరిగిన తర్వాత కన్ను చివర చిన్న ఉబ్బెత్తుగా ఉండిపోయింది, ఒక్కసారి కొట్టేయండి ఉలితో అన్నారనుకోండి, మహానుభావుడు పరమేశ్వరుడు అలా కొట్టడం కుదరదంటాడు. విశ్వామిత్రుడు చెక్కాడు రామచంద్రమూర్తిని. ఇవాళ మనందరం పూజించి తలుచుకునేటటువంటి రామచంద్రమూర్తిని చెక్కినటువంటి ఘనత విశ్వామిత్రుడిదే. మీరు బాలకాండ చదివితే నాతో పరిపూర్ణంగా అంగీకరిస్తారు. శ్రీరామాయణమంతా గురువుల వాగ్వైభవమే. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ గురువు జోక్యం చేసుకున్నాడు రాముడి జీవితంలో. ఒక్క కారణానికే జోక్యం చేసుకున్నాడు. గురువు యందు రామునకున్న భక్తి అటువంటిది. గురువుని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది గురువు యందు ఉంటుంది అనుకోవడం తప్పు. గురువు యందు ఆ శక్తి ఉంటుంది కాదు, నీ గురి వలన గురువు యందు చేరుతుంది. నీకు గురి లేనప్పుడు అవతలవాడు ఎంత గొప్పవాడైనా ఆయన గురుత్వము నిన్ను రక్షించదు. నీకు గురి ఉంటే అది బండరాయి అయినా గురువు అయి నిన్ను కాపాడేస్తుంది. ఎందుచేత అంటే నీ గురి వలన అవతలవాడు గురువు తప్ప, నీకు గురి లేనప్పుడు అవతలవాడు ఎంత గొప్పవాడైనా గురువు కాలేడు. శంకర భగవత్పాదులు ఇటు నించున్నారు స్నానం చేస్తూ. పద్మపాదాచార్యుల వారు బట్టలు తెచ్చి శంకరాచార్యుల వారికి ఇచ్చి అవతల ఒడ్డులో స్నానం చేస్తున్నారు. స్నానం చేసి ఎందుకో శంకరాచార్యుల వారు ఇలా చూసి ఇలా రా అన్నారు శిష్యుణ్ణి. యథాలాపంగా అన్నారు, ఇలా రా అన్నారు. అంటే ఆయన ఉద్దేశం నదికి అవతల వైపు నుంచి గట్టు మించి రమ్మని. లోపల ఇలా రా అన్నారు. మా గురువుగారు ఇలా రా అన్నారు, నేను ఇలాగే పెడతాను అంతే, గురు శాసనాన్ని అతిక్రమించనని గంగానది మించి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. గురువు మాట మీద ఉన్న విశ్వాసానికి ఆయన నీటి మీద నడుస్తుంటే పద్మములు పైకొచ్చి పాదములు పట్టుకున్నాయి. అందుకని పద్మపాదాచార్యుల వారు నీ గురి గురువు. ఆ గురి లేనప్పుడు అవతలవాడు గురి కాలేడు. రాముడి శక్తి అంతా ఎక్కడుంది అంటే గురువుల పట్ల ఆయనకున్న గౌరవం అటువంటిది. ఎక్కడైనా మాట్లాడతాడు. గురువులు కనపడితే, ఋషులు కనపడితే ప్రణిపాతం చేసి కూర్చుంటాడు. మీరు రామాయణం చదవండి, రాముడు మాట్లాడడం ఆగిపోతుంది, ఇక మాట్లాడడం. మీరు బాలకాండ చదవండి, అయోధ్యకాండ చదవండి, ఒక్క మాట మాట్లాడడం. ఎప్పుడు గురువు గారు మాట్లాడుతుంటే వినడమే. ఒక మాట మాట్లాడి గురువు మాట్లాడేటట్టు చేస్తాడు. ఒకే మాట అడుగుతాడు, ఈ గంగ భూమి మీదకి ఎలా వచ్చింది గురువుగారు అంటాడు. అంతే. విశ్వామిత్రుడు గంగావతరణం చెప్తాడు, అస్సలు పరవశించిపోతామంతే. అడిగాడు కాబట్టి గంగావతరణం చెప్పాడు. షణ్ముఖోత్పత్తి ఎలా జరిగింది గురువుగారు, పార్వతీ కళ్యాణం ఎందుకు జరిగింది అంటాడు. షణ్ముఖోత్పత్తి చెప్పాడు కాబట్టి ఇప్పటికీ గర్భిణీ స్త్రీలకి షణ్ముఖోత్పత్తి శ్రీరామాయణం బాలకాండలో పెద్ద వరమై కూర్చుంది. అడిగే శిష్యుడు, చెప్పే గురువు వలన శిష్యుడు ఎంత తీర్చిదిద్దబడతాడో అసలు రామాయణం చదివితే అర్థమవుతుంది. అది రాముడి జీవితంలో ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఎప్పుడెప్పుడు కష్టం రానివ్వండి అప్పుడప్పుడు ఒక ఋషి, ఒక గురువు ఆదుకుంటూ ఉంటాడు వాక్కు ద్వారా. మీకు చూడండి, సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరిగితే తప్ప రాముడు రావణ సంహారం చెయ్యడు. రాముడు నరుడిగా ఉన్నాడు, నువ్వు విష్ణువివి, అవతారంగా వచ్చావు, రావణ సంహారం చెయ్యాలని ఎవరు చెప్పినా రాముడు ఒక్కటే అంటాడు, నేను విష్ణువుని కాను, నేను నరుణ్ణి, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని అంటాడు. యుద్ధకాండ అయిపోయాక కూడా ఇంద్రాదులతో అదే మాట చెప్పాడు. ఆయన నరుడిగానే ఉన్నాడు. మరి అటువంటి నరుడికి అసలు వచ్చిన అవతారం రామావతారం రావణ సంహారం కొరకు కనుక రావణ సంహారం అయ్యేటట్టుగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? మహానుభావుడు రామాయణాన్ని మలుపు తిప్పినవాడు తన మాటతో అగస్త్య మహర్షి. మీరు అరణ్యకాండ చదివితే అర్థమవుతుంది. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెడితే ఒక గురువు వైభవం అంటే ఏమిటో అగస్త్యాశ్రమాన్ని చూస్తే తెలుస్తుంది. నేను అందుకే ఇప్పటికీ తిరుపతి వెడితే కొండ మీద వెంకటేశ్వర స్వామిని చూడడం నాకెంత ఇష్టం.
తిరుపతి పట్టణంలో అగస్త్య మహర్షి విడిది చేసినటువంటి ఆ ప్రదేశం, ఆయన ఆరాధన చేసిన శివలింగం, ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్న మర్రి చెట్టు వంక చూడడం నాకు ఎంత ఇష్టం. మహానుభావుడు అగస్త్య మహర్షి అక్కడ తిరిగి వెంకటేశ్వర స్వామి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అందుకే కళ్యాణ శ్రీనివాసం వచ్చింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి అపర శంకర భగవత్పాదుల అవతారమైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ అగస్త్యాశ్రమానికి వెళ్ళినప్పుడు శివాలయంలోకి వెళ్ళి సత్యదండం పట్టుకుని కొన్ని గంటలు జపం చేస్తూ ధ్యానమగ్నులై ఉండిపోయారు. అంత శక్తి కలిగిన లింగం ఈ లింగం అని చెప్పారు. అగస్త్య ప్రతిష్ఠ శివలింగం. దేవతలు ఆ ఆశ్రమానికి వస్తుండేవారు. సాధారణంగా దేవతలను ఆవాహన చేస్తారు. అగస్త్యాశ్రమానికి దేవతలకు ఆవాహన కాదు, ఆయా స్థానములకు దేవతలు వచ్చి అగస్త్య మహర్షిని పూజ చేసి పెడతారు. అది అగస్త్య శక్తి. అటువంటి అగస్త్యుడు ఒక మాట అన్నాడు, సీతారామ లక్ష్మణులారా 14 ఏళ్ళు పూర్తయ్యే వరకు నా దగ్గర ఉండండి అన్నాడు. రాముడేమనలేదు, ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, వద్దులేండి అన్నాడు. రామా, నేను ఉండమన్నాను, కానీ ఇప్పుడు వద్దంటున్నాను. ఇక్కడ దగ్గరలో వేరొక ప్రదేశం ఉంది, నువ్వు అక్కడ ఉండన్నాడు. ఏ జనస్థానంలో ఉండగా సీతాపహరణం జరిగిందో ఆ ప్రదేశంలో ఉండమని రాముణ్ణి పంపినవాడు అగస్త్యుడే. ఎందుకు చెప్పాడంటే సీతాపహరణం జరగాలని చెప్పాడు. సీతాపహరణం జరిగితే తప్ప రావణ సంహారం అవదు. రావణ సంహారం అవ్వకపోతే రామావతార ప్రయోజనము పూర్తి కాదు. ఒక్క మాటతో రామాయణం యొక్క దిశ తిప్పేశాడంతే అగస్త్యుడు. అదే అగస్త్య మహర్షి సీతాపహరణం జరిగిపోయింది, కిష్కింధకాండ అయిపోయింది, సుందరకాండ అయిపోయింది, యుద్ధకాండలోకి వెళ్ళిపోయారు, అందరినీ చంపాడు రాముడు. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ అని బలా అతిబలా విద్యలిచ్చాడు విశ్వామిత్రుడు. ఇన్ని పొందిన రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు బడలిపోయాడు. అసలు మీరు రామాయణంలో యుద్ధకాండ చదివితే రాక్షసులు నరులు, రాక్షసులు వానరులు యుద్ధం చేయలేదు. దిక్కుమాల యుద్ధం తర్వాత చేసుకోవచ్చు, నువ్వు నన్ను కొట్టడం నేను నిన్ను కొట్టడం ఎప్పుడైనా చెయ్యొచ్చు, మళ్ళీ రాదురా ఇలాంటి యుద్ధం, చూడండి ముందు అసలు రామరావణ యుద్ధం అన్నారు. అసలు ఉపమానం ప్రయోగించడానికి వాల్మీకి మహర్షి అందవేసిన చెయ్యి. వాల్మీకి మహర్షి దగ్గర కాళిదాసు అనుకరించాడు, ఉపమా కాళిదాసస్య అని. ఆ శక్తి వాల్మీకి మహర్షి రామాయణంలోంచి వచ్చింది. అటువంటి వాల్మీకి ఉపమానం వేయలేదు రామరావణ సంగ్రామానికి. సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అన్నారు. అంత అద్భుతంగా జరిగింది. అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే రాముడు బడలిపోయాడు. బడలిపోయి అసలు ఈ రావణుణ్ణి ఎలా నిగ్రహించడం అర్థం కాలేదు ఆయనకి. అర్థం కాని స్థితిలో మళ్ళీ వచ్చాడు అగస్త్యుడు. అప్పుడు వచ్చాడు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. రామాయణంలో చాలా చమత్కారం ఏమిటంటే రాముడు ఎప్పుడైనా గురువుని పిలిచేటప్పుడు పేరు పెట్టి కానీ ఋషి అని కానీ అనడు, హే భగవన్ అంటుంటాడు. బ్రహ్మమునకు మీకు అభేదమని ఎవరిని పిలిచినా హే భగవన్ అంటుంటాడు. అబ్బా, ఏమి పిలుపు, ఏమి మాట తీరనిపిస్తుంది. మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అంటారు. అందుకే హనుమ సుందరకాండలో వాక్కు అంత సరళంగా ఉంటుంది రామచంద్రమూర్తిది. అటువంటి రాముడికి ఆకాశ మార్గంలో వచ్చాడు, గబగబా వచ్చాడు రాముడి దగ్గరికి. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వాన్నరీన్ వచ్చ సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఎవరైనా ఏదైనా స్తోత్రం చెప్తే తర్వాత ఫలశ్రుతి చెప్తారు. ఒక్క ఆదిత్య హృదయానికి ఫలశ్రుతి ముందు చెప్పి తర్వాత చెప్పారు. ఎందుకని అంటే శిష్యుణ్ణి ఆదుకోవాలి. రామ రామ ఒక్క మాట పిలవలేదు, రామ రామ మహాబాహో అని పిలిచాడు. రామ రామ అంటే ఆర్తి ప్రకటన. నేను నా కొడుకుని రైలు ఎక్కించడానికి స్టేషన్కి వచ్చి, అయ్య బాబో ఇదేమిట్రా ఇంత జనం వేలాడుతున్నారు, రైలు ఎక్కడా ఖాళీ లేదు, అయినా రేపు తెల్లారితే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవాలంటున్నావు, సరే ఎలాగో అలా ఎక్కని చెప్పి మంచి శీతాకాలంలో జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నించోబెట్టాను. వాడు ఎక్కి, నాన్నగారండి మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఎలాగో అలా లోపలికి ఎడతానులేండి, మీరు బెంగ పెట్టుకోకండి సుమా అంటున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి నా కాళ్ళకి దండం పెట్టారు. అయ్యా ఎవరన్నాను. నల్ల కోటు వేసుకుని టీటీఈ వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా మీరు హైదరాబాద్ వస్తున్నారా అన్నాడు. లేదండి నేను రావట్లేదు, మా అబ్బాయి వస్తున్నాడు. ఎక్కడున్నాడు మీ అబ్బాయి అన్నాడు.
అగో జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కించానంటే ఎక్కడా చోట. అయ్యో మీ అబ్బాయిని జనరల్ కంపార్ట్మెంట్ ఏమిటండి, నా కోచ్ ఎక్కించండి, నా సీట్లో కూర్చోబెడతాను అన్నాడు. ఇప్పుడు నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఏమని పిలుస్తాను? ఒరే నాయన షణ్ముఖ దిగిరా అంటానా? షణ్ముఖ షణ్ముఖ దిగిరా 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 దిగిరా, మహానుభావుడు ఎవరో కనపడ్డాడు రా ఎక్కిస్తానన్నాడు అంటానా? అన్నా. రక్షించుకోవాలన్న ఆర్తిలో 2 మాటలు పిలుస్తాను. పుత్రునితో సమానం. వత్సా, ఎంత ప్రేమతో పిలిచాడు. అసలు వాగ్వైభవం ఎంత ప్రేమని ఆవిష్కరించాడో. గురువు గురువే. రామరామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్నరీన్వత్స సమరే విజయిష్యసి. యుద్ధంలో గెలుస్తావురా రామా, ఈ మంత్రాన్ని ఉపదేశం పొందరా ముందు. ఇది నీకు సమస్తమైన విజయాలను ఇచ్చేస్తుందిరా. ఈ ఉపదేశానికి ఏమైనా నువ్వు అంగన్యాస కరన్యాసాలు పెద్ద హడావిడి అనుకుంటున్నావా? దీన్ని ఏమైనా పూజామందిరానికి వెళ్ళాలనుకుంటున్నావా? కాంతారేషు భయేషు చ అరణ్యంలో నిలబడి చదివించరా. ఏమీ ఇచ్చారండి ఆదిత్య హృదయం. నేను ఇప్పటికీ విశాఖపట్నం ఉపన్యాసాలకు వెడితే సముద్రపు ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటూ ఉంటాను ఇంట్లో సంధ్యావందనం చేసి. సూర్యోదయం సముద్రంలోంచి పైకొస్తాడు మహానుభావుడు సూర్య భగవానుడు. ఆ పైకి వచ్చేటప్పుడు కొద్దిగా ఎర్రటి కాంతి వస్తుంది. కళ్ళు మూసుకొని ఆదిత్య హృదయం చదివితే ఖచ్చితంగా బింబం కనపడడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం ఆదిత్య హృదయానికి పడుతుంది. లెక్క అలా కట్టారు మహర్షి. ఏ ఋతువులోనైనా సరే బింబదర్శనం ప్రారంభమవుతూ వెలుతురు రాగానే మొదలు పెడితే మీరు కళ్ళు తెరిచేటప్పటికి బింబం కనపడుతుంది. అది ఏ బింబమో తెలుసా? ఆదిత్య హృదయం చదివే వాళ్ళు ఏ బింబాన్ని ఉపాసన చెయ్యాలని మంత్రశాస్త్రమునందు చెప్పబడిందో, గురువులు ఉపదేశం చేసేటప్పుడు ఏ రూపాన్ని ధ్యానం చేయమని చెప్తారో ఆ రూపం కనపడుతున్నప్పుడు. మహర్షి అంత అద్భుతంగా ఇచ్చారు. ఉపదేశం చేసేసిన అగస్త్య మహర్షి అక్కడ లేరు, వెళ్ళిపోయారు. దేవతలు కూడా నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది రామరావణ సంగ్రామం అని. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్యుడు. మరి ఉపదేశం చేసినవాడు ఆ ఆదిత్య హృదయం చదివి రాముడు రావణుణ్ణి చంపాడో లేదో చూడద్దా? తన మాట మీద తనకి నమ్మకం. నేను ఆదిత్య హృదయం ఇచ్చాక ఇంకా రావణుడు బ్రతికుంటాడా? వెళ్ళిపోయాడంతే, చూడక్కర్లేదు. చూడాలనుకున్న వాళ్ళు నించున్నారు. దేనికోసం? అగస్త్యుడిచ్చిన మంత్రం ఎంత శక్తివంతమో చూడ్డానికి. ఆ ఆదిత్య హృదయం చదివాడంతే పడిపోయాడు రావణుడు. ఎంత గొప్ప మంత్రాన్ని ఇచ్చాడో, ఎలా శిష్యుణ్ణి రక్షించుకున్నాడో, గురువుల వాగ్వైభవం ఏమిటో, ఒక్కొక్క మాట మాట్లాడితే గురువు ఎలా రక్ష పెడుతుందో చూపించారు రామాయణంలో. రామాయణమంతా వాగ్వైభవమే. అందులో రామచంద్రమూర్తి వైపు నుంచి చూసినప్పుడు అసలు రామాయణం పరమాద్భుతం. అసలు మీరు ఏ పాత్రలోంచి చూడండి రామాయణం అలాగే. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే చాలు, రామాయణము వాగ్వైభవము అన్న కళ్ళజోడు పెట్టుకుని రామాయణం చదవడం మొదలు పెడితే, నేను మీతో ఏదో అట్టహాసానికి చెప్పట్లేదు, రామాయణము వాగ్వైభవము 42 రోజులు మాట్లాడతా నేను. శ్రీరామాయణం అంతా అంతే, వాగ్వైభవమే. అద్భుతం రామాయణం. ఎందుచేత అంటారేమో, ఒక భర్త ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు కానివ్వండి, ఒక భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, ఆయన కీర్తి అంతా దేని వలన పోతుంది అంటే, భార్య ధార్మికమైనటువంటి నడవడి కలిగినది కాకపోతే, ఆచారము తెలియనిది అయిపోతే భర్త కీర్తి కూడా మంట కలిసిపోతుంది. సుందరకాండలో సీతమ్మ పడినటువంటి కష్టం రాముడు పడలేదు. ఎందుచేత అంటే, మనిషి జీవితంలో కష్టమన్న మాటకి అత్యంత తీవ్రమైన హద్దు ఏమిటంటే, తన కష్టాన్ని పంచుకోవడానికి ఇంకొకడు లేకపోవడం. కష్టం పోయేది ఎప్పుడు అంటే, బాహ్యంలో కష్టం పోయిందా పోలేదా వదిలేయండి, మీ కష్టాన్ని ఒకరికి చెప్పుకునే అవకాశం ఉందనుకోండి. ఊరడిల్లండి ఏం పర్వాలేదులేండి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, మీ కష్టం సగం పోతుంది. అసలు అలా పంచుకోవడానికి ఓ మనిషి లేడనుకోండి, ఆ కష్టం ద్విగుణీకృతం అయిపోయి బుర్ర బద్దలైపోతుంది ఆలోచనలతో. ఎండకన్నిరుగని ఇల్లాలు, జనక మహారాజు గారి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ధర్మపత్ని, లక్ష్మణస్వామి, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అన్నారు మహర్షి. లక్ష్మణస్వామి చేత నిరంతరము నమస్కరింపబడేటటువంటి వదిన గారు, అటువంటి తల్లిని తీసుకెళ్లి రావణాసురుడు అపహరించి చుట్టూ లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుకాం లంబాస్యాం లంబజానుకాం, ఆవిడ
జీవితంలో ఎప్పుడూ చూడనంత వికృతమైనటువంటి రాక్షస స్త్రీలనందరినీ చుట్టూ కాపలా పెడితే వాళ్ళు కళ్ళు తాగుతూ నరమాంసం తింటూ ఎప్పుడెప్పుడు రావణుడు ఈమెని చంపమంటాడా, చంపిన తర్వాత దెబ్బలాడుకోవద్దు, వాటాలు వేసుకుందామని మాట్లాడుకుంటుంటే రాముడు ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం అంటుంది ఒక చోట. అన్ని నియమాలు పాటిస్తూ పతివ్రతా ధర్మానికి కట్టుబడి ఉండిపోయినటువంటి సీతమ్మ తన కష్టం చెప్పుకోవడానికి వేరొక మనిషి లేడు. ఎవరిది కష్టం? రాముడిదా సీతమ్మదా? రాముడు కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి పక్కన ఉన్నారు. రాముడు మాట్లాడితే వినడానికి సుగ్రీవుడు ఉన్నాడు. రాముడికి సహాయం చెయ్యడానికి స్వామి హనుమ ఉన్నారు. కోట్ల మంది వానరులు ఉన్నారు. నా తల్లికి ఎవరున్నారు? ఆడది బేల, ఎవ్వరు లేరు. తను నమ్ముకున్న ధర్మం తప్ప ఇంకొకటి లేదు. అంత కష్టంలో ఉండగా ఎవరో వచ్చి, అమ్మా నిన్ను తీసుకెళ్ళి మీ ఆయన దగ్గర అప్పచెప్పేస్తాను రా అన్నారు అనుకోండి, ఎగిరి గంతేసిన ఆయన ఉపకారం చేసి పెడదు అంటుంది. వచ్చినవాడు సామాన్యుడు కాడు. పిల్లంత రూపంలో వచ్చినటువంటి హనుమ సీతమ్మతో మాట్లాడారు. అది వాగ్వైభవం అంటే. నిజంగా శ్రీరామాయణం ఏమి కావ్యం అండి, అమృతంతో రచించారు వాల్మీకి. ఆయన అన్నారు, అమ్మా నిన్ను మీ ఆయన దగ్గర దిగబెడతాననలేదు, ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా అన్నారు. అసలు ఆ మాట ఏమి పొందిక. అందుకే హనుమని ఉపాసన చేస్తే వాగ్వైభవం వస్తుంది. అమ్మా నిన్ను రామచంద్రమూర్తి దగ్గర ఎలా చేరుస్తానో తెలుసా అమ్మా? ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా. హోమం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అని హవిస్సేస్తారు. అగ్నిహోత్రుడు దాన్ని పుచ్చుకుంటాడు. పుచ్చుకుని పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు. ఇప్పుడు అగ్ని పుచ్చుకున్నాడు కాబట్టి ఆ హవిస్సుకి ఏమైనా కొంత మలినం కలిగిందా, శౌచము తగ్గిందా, లేకపోతే పరమ పవిత్రమై ఇంద్రుడు తినడానికి యోగ్యమైందా అంటే పవిత్రమైంది. అగ్ని పట్టుకున్నాడు కాబట్టే దేవతలు తింటారు. అందుకే హవ్యవాహన అని పేరు. హవ్యం అగ్నిహోత్రం ద్వారా వెడితేనే దేవతలు పుచ్చుకుంటారు. అందుకే అగ్నిలో పడింది అని హవ్యానికి వచ్చినటువంటి లోటేం లేదు, మరింత పవిత్రమవుతుంది. అమ్మా నేను నిన్ను తీసుకెళ్ళి రాముడి దగ్గర అప్పచెప్పేస్తాను అన్నప్పుడు, నేను నిన్ను ముట్టుకున్నప్పుడు, నిన్ను నా భుజం మీద కూర్చోపెట్టుకున్నప్పుడు నా మనసులో మలిన భావన ఉంటుంది అనుకుంటున్నావా అమ్మా అన్నమాట కూడా నోటితో అనలేదు. అమ్మా హవ్యాన్ని అగ్నిహోత్రుడు ఇంద్రుడికి ఇచ్చినట్టు నిన్ను ఇస్తానమ్మా అన్నారు. అసలు ఏమి పవిత్రమైన వాక్కు, ఏమి అద్భుతమైన మాట అంటే ఆ తల్లి అంది, పక్కున నవ్వింది. నాయనా నువ్వు ఇంతున్నావా, నీకింత భుజమా, నువ్వు నన్ను తీసుకెడతావా, ఎలా తీసుకెడతావు, నీ వానర బుద్ధి బయట పెట్టుకున్నావంది. బ్రహ్మచారి కదూ, అందున మహాపండితుడు, విద్వాంసుడు, మహాబలవంతుడు. అమ్మ నన్ను ఇంత మాట అందని పౌరుషం వచ్చింది. మేరుమందర సంకాశౌ బభౌదీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తే చ సీతాయా వానరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా ఆకాశాన్ని చుంబిస్తూ పెరిగిపోయారు. కాల్చిన పెనంలా ఉన్నటువంటి ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, ఇనప పరిఘల లాంటి బాహువులతో నిలబడి, అమ్మా చూశావా నా రూపం ఏమిటో అన్నారు. తండ్రి నాకు తెలుసురా, లేకపోతే ఇంత దూరం నువ్వు ఎలా వస్తావు, నీ పౌరుషం తెలుసు, నీ శక్తి తెలుసు, అయితే రామ్మ బయలుదేరదామన్నారు. ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడనవుతాను, రా తల్లి అన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరం తు పుంసో వనర పుంగవ. ఇంత కష్టంలో ఉన్నా రమ్మంటే ఆవిడ హనుమతో వెళ్ళలేదు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర. నాయనా నువ్వు నా కొడుకు లాంటి వాడివి కావచ్చు, అయినా నాకున్నటువంటి ఆ భర్త యందున్న భక్తి అటువంటిది. రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి నేను స్పృహలో ఉండగా ముట్టుకోను. మరి అమ్మ రావణుడు తెచ్చాడుగా అంటావేమో, నేను స్పృహలో లేనప్పుడు హారామా హాలక్ష్మణ అని మూర్చిల్లి ఆక్రందిస్తుండగా శక్తిహీనురాలైన నన్ను రావణుడు తెచ్చాడు. ఇప్పుడు నేను శక్తివంతురాలనై ఉండగా నా అంత నేను స్పృశించి నీతో రాను. అది కూడా కాదు, నాకు ప్రధానమేదో తెలుసా, నా భర్త కీర్తి. నా భర్త లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు నువ్వెత్తుకెళ్ళి రాముడికి ఇస్తావు. ఇంకా నా భర్త సాధించింది ఏముంది? కాదు, నా భర్త రావాలి, బాణములను ప్రయోగించాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి. నా భర్త కీర్తి నాకు ప్రధానం, నా శరీరం ప్రధానం కాదు. అందుకని రాముడు వచ్చే వరకు ఎదురు చూస్తానంది. నిజం కాదు?
నా తల్లి అన్ని నెలలు రావణ కొలువుకూటంలో ఉన్న రాముడు లేడు అరణ్యంలో ఎప్పుడో క్రూర జంతువులు తినేసి ఉంటాయి, ఇంకెక్కడొస్తాడు రాముడు, 100 యోజనముల సముద్రాన్ని దాటలేడు, ఈ రాక్షస బలాన్ని అధిగమించలేడని చెప్తుంటే వస్తాడని నమ్మింది తప్ప మనసులో కూడా ఏనాడు ఒకవేళ రాముడు లేకపోతే పోనీ నేను అని నా నోటితో ఉచ్చరించడానికి కూడా ఇష్టపడినాం అని రెండవ కోణంలో అసలు సీతమ్మ తల్లి ఆలోచనే చేయలేదు. అంతటి మహాపతివ్రత. అందుకే విష్ణువుకి ఎన్ని అవతారాలు ఉండనివ్వండి, విష్ణువాలయం, రామచంద్రమూర్తి సీతమ్మ ఉంటే సీతారామాలయం అంతే, అది రామాలయం అని పిలుస్తాం, విష్ణువాలయం అనం. రాముడితో మన జీవనానికి అంత దగ్గర సంబంధం. శ్రీరామాయణంలో వాక్కుని అగ్నిహోత్రంగా ప్రయోగించారు. హనుమ తోకకి నిప్పు పెట్టారు. నిప్పు పెడితే ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి సీతమ్మ తల్లితో చెప్పారు, నీతో కిచకిచలాడింది ఎవరా కోతి అంటే, యూయమేనా విజానాతి యోయం యద్వా కరిష్యతి హైరేవ హ్యేహే పాదాన్ విజానాతి న సంశయ అని చెప్పావు కదా. పాము కాళ్ళు పావుకి తెలుస్తాయి, ఇక్కడికి వచ్చి కిచకిచలాడిన వాడెవరో మీకు తెలుస్తుంది, నాకేం తెలుసు అని చెప్పావుగా. ఆ కిచకిచలాడిన తోకకి బట్టలు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం పెట్టి రథంలో కట్టి చారీకుడు అని చీపుళ్లతో కొడుతూ లంకాపట్టణం అంతా ఊరిరిగింపు చేస్తున్నారన్నారు. అంటే వెంటనే తల్లింది, యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం ఇది జానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః. నేను నిజంగా రామచంద్రమూర్తి యందు అంత సేవ చేసిన దాననైతే, త్రికరణ శుద్ధిగా భర్తకి సేవించిన దాననైతే, నాకు భాగ్యశేషము మిగిలి ఉంటే హనుమ యొక్క తోకకు పెట్టిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. పంచభూతములలో ఒక భూతము తన ధర్మానికి వ్యతిరేకమైంది. అగ్ని అంటే కాల్చాలి, తోక చల్లబడింది. చల్లబడితే ఆశ్చర్యపోయారు. అదే అంటారు చిట్ట చివర సుందరకాండలో స్వామి హనుమ ఒక మాట అంటారు, అధమా చారు సర్వాంగీ రక్షిత శానిలేన చ ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే అంటారు. అగ్ని యందు సీతమ్మ కాలిపోయిందేమో అని బెంగపెట్టుకున్నారు లంకాదహనం చేసి. అసలు ఏ తల్లి ప్రార్థన చేస్తే నా తోక కంటించిన అగ్నిహోత్రము కూడా వేడిగా ఉండకుండా నవనీతం పెట్టినంత చల్లగా ఉందో అటువంటి తల్లిని అగ్నిహోత్రము చెనకుతుందా? అగ్ని కాలుస్తుందా? ఎక్కడైనా అగ్నులకు అగ్ని మా తల్లి సీతమ్మ, అంతటి మహాపతివ్రత అన్నారు. వాక్కు చేత పంచభూతములలో ఒక భూతము యొక్క ధర్మము తిరగబడేటట్టుగా చేసింది సీతమ్మ. శ్రీరామాయణము వాగ్వైభవము, వాక్కుని మించిన అస్త్రం లేదు. అదే వాక్కుని ఉపయోగించుకోవలసిన రీతిలో ఉపయోగించుకోకుండా వ్యతిరేక కోణంలో వాడుకుని పాడైపోయి నశించిపోయినటువంటి వాడు రావణాసురుడు. రావణాసురుడు తన మృత్యువుని తాను వండుకున్నాడు. ఆయనని నిజానికి ఒక చోట స్వామి హనుమ సుందరకాండ చిట్ట చివరిలో చెప్తారు, అసలు రావణాసురుణ్ణి నిమిత్తంగా రాముడు చంపుతాడు. రావణుడు ఏనాడో సీతమ్మ పాతివ్రత్యమునకు నిహతుడైపోయాడు అన్నాడు. ఎందుచేత అంటే వెళ్ళి ఏ మాటలు ఒక మహాపతివ్రత దగ్గర మాట్లాడకూడదో అటువంటి మహాపతివ్రత దగ్గర మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. అలా అటువంటి మాట మాట్లాడినందుకు వచ్చినటువంటి పాపము చేత నశించిపోయాడు. కొత్తగా రాముడు చంపవలసిన అవసరం లేదు, తనని తాను చంపేసుకున్నాడు. అందుకే సీతమ్మని జుట్టు పట్టి ఈడ్చుకొస్తున్నప్పుడు సమాధిలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి నువ్వు చావడానికి కావలసిన పాపాన్ని వండుకుంటున్నావురా అన్నాడు. అందుకెళ్ళింది తల్లి సీతమ్మ. ఇప్పుడు తీసుకెళ్ళి అనకూడని మాటలన్నీ అన్నాడు. అన్నీ అబద్ధాలే, అన్నీ భూకరింపులే. స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంచయ దమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ ఏవం చైతదు కామాంతో నత్వాం స్పృక్ష్యామి మైథిలి కామం కామశరీరం మే యథాకామం ప్రవర్తితాం ఏకవేణీధరాశయ్యాం ఝానం మలినమంబరం అస్తానే ఉపవాసస్య నైతానోపైకానితే పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధర్నిచయం ప్రతిశామి మిదినీంచ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే. ఇన్ని చెడ్డ మాటలు మాట్లాడాడు. తల్లి దగ్గరికి వెళ్ళి అనకూడనంత భయంకరమైన మాట ఒకటి అన్నాడు. అమ్మా అమ్మా నేనంటాను, వాడు అంటాడా? సీత అంటాడు వాడు. సీత, నిన్ను చూసిన తరువాత నా భర్తలతో రమించినా నాకు తృప్తి కలగట్లేదన్నాడు. అనరాని మాట. ఒక కొడుకు తల్లిని చూడకూడని చూపు చూస్తే తల్లి ఎంత సిగ్గుపడుతుందో అలా సిగ్గుపడింది అమ్మవారు.
సిగ్గుపడి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక మధ్యలో పెట్టి అధర్మాత్ముడని మాట్లాడవలసి వచ్చింది. ప్రారంభం చేస్తూనే భీరు అంటాడు, పిరికిదానా అని పిలిచాడు. ఆవిడ పిరికితనం గౌరవనీయమైన పిరికితనం. ఆవిడ నిజంగా భయవిహ్వల కాదు. కానీ భర్త పక్కన లేనప్పుడు కాముకుడైన పరపురుషుడితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో దానికి తగిన జాగ్రత్త తీసుకుంది తప్ప ఆమె భీరువై మాట్లాడినది కాదు. ఆవిడ్ని పట్టుకుని స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అంటాడు. నేను నా స్వధర్మాన్ని పాటించాను, ఎంత ధర్మాత్ముణ్ణి. నా వంటి ధర్మాత్ముణ్ణి చూసి భయపడతామే, నేను రాక్షసుణ్ణి. నా ధర్మం నాకు కావలసింది ఎవరి దగ్గరున్నా ఎత్తుకొస్తాను. నేను ఎంత గొప్ప ధర్మాత్ముడినో చూడు, నువ్వు నాకు కావాలి ఎత్తుకొచ్చాను. ఇంతటి ధర్మాత్ముడు అనకుండా భయపడతావు ఎందుకంటాడు. నిజానికి ఆయన రాక్షస ధర్మాన్ని అనుష్ఠించాడు తప్ప పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణ బ్రహ్మ, బ్రాహ్మణ వంశమునందు పుట్టినవాడు, యజ్ఞోపవీతం వేసుకున్నాడు, శివార్చన చేస్తాడు, వేదాంగములు చదువుకున్నవాడు. అటువంటి వాడు రాక్షస ధర్మానికి అలవాటు పడి ఇది నా ధర్మమని బుకాయిస్తాడు సీతమ్మతో. నేను ధర్మాత్ముడనంటాడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ. అవతల వాళ్ళని భయపెట్టి వంచన చేసి లొంగ తీసుకోవడానికి విశ్వవిద్యాలయం ఏదైనా పెడితే దానికి ఉపకులపతిగా వేయడానికి తగిన అర్హతలున్నవాడు రావణాసురుడు. ఎవరి దగ్గర ఏ బలహీనత ఉంటుందో దాన్ని అడ్డు పెట్టి మాట్లాడతాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.